అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్లపై మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుతో ఈ టీవీ ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ముఖ్యంగా పేదల్లో అగ్రవర్ణాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తూ 10% రిజర్వేషన్ కల్పించాలని తీసుకున్న నిర్ణయం పట్ల, అదేవిధంగా ఇది రాజ్యాంగబద్ధంగా, అదేవిధంగా ఈ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఈ సుప్రీంకోర్టు అదేవిధంగా చట్టపరంగా ఏ మేరకు నిలబడుతున్న అంశాలపైన రాజ్యాంగ నిపుణులు అదేవిధంగా మాజీ అడ్వకేట్ జనరల్ ఎస్ రామచంద్ర గారు మనతో ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ కేంద్ర ప్రభుత్వం ఇవాళ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఏ మేరకు సబబు, అదేవిధంగా ఇది కోర్టులో నిలబడే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేది పూర్తిగా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అసలు రాజ్యాంగ పరంగా మొదట అనుకున్నది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనే విషయం తెలుసుకోవాలి. మొదట 1950లో మన రాజ్యాంగం వచ్చింది అమల్లోకి. అంత మునుపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని ఉండింది. ఆ పరిస్థితులు అంత మునుపు బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1935 యాక్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ప్రజల్లో కులాలతో, మతాలతో, క్యాస్ట్తో, ఏ విధమైన రీజన్స్తో సంబంధం లేకుండా అందరు సిటిజన్స్కు ఈక్వాలిటీ ఏర్పరచాలి అనేది రాజ్యాంగ ఆశయం. అంటే అసమానతలు ఉన్నాయి, అవి కులం వల్ల కానీ, మతం వల్ల కానీ, చారిత్రాత్మక కారణాల వల్ల కానీ, వెనకబడ్డ కారణాల వల్ల ఉన్నాయి. కాబట్టి మనం అందరికీ ఈక్వాలిటీ ఏర్పరచాలని, అంటే ఈక్వాలిటీ ఈజ్ ది క్రీడ్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం అంటారు. అంటే ఈక్వాలిటీ, సమానత్వం అనేది రాజ్యాంగం యొక్క ముఖ్యమైన ఆశయం. అందువల్ల ఈ రిజర్వేషన్స్ అన్ని మొదలుపెట్టి చారిత్రాత్మకంగా కొంతమంది కొన్ని కులాల వాళ్ళు, కొన్ని మతాల వాళ్ళు, కొన్ని జాతులు విపరీతంగా వెనకబడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇవ్వాలి కాబట్టి మనం రిజర్వేషన్ చేద్దామని మొదలుపెట్టారు. అంటే అనుకున్న ఈక్వాలిటీకి ఇది బొక్క పెట్టడం మొదలుపెట్టాడు. ఆ ఈక్వేషన్ ఎట్లా చేస్తూ పోతున్నారంటే జనాభా వారీగా షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు, లేదా ఇతర మతాలకు చెందిన మైనారిటీస్కు, లేదా అంటే మన ఈ హిందూ మతంలో ఉండే వాళ్ళకి మాదిగలకు, లేదా అదేవిధంగా షెడ్యూల్ తరగతులకు ఇవ్వాలని మొదలుపెట్టారు. అవి పెట్టి చేసుకుంటూ పోయేటప్పటికి మొత్తం ఈక్వాలిటీ అనే ఆశయంలో సుప్రీంకోర్టు ఆఖరికి ఏం చేసిందంటే 50% మించి మీరు ఏ విధంగా కూడా రిజర్వ్ చేయడానికి వీలు లేదు, 50% అన్న ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అందరికీ ఉండాలని. ఎందుకంటే ఈ రిజర్వ్ అయితే ఎవరికైతే చేశారో 50% వాళ్ళు మళ్ళీ ఈ మిగిలిన 50లో కూడా వచ్చి కంటెస్ట్ పాల్గొనవచ్చు. ఇందువల్ల ఈక్వాలిటీకి అర్థం లేకుండా పోతున్నదని అన్నారు. ఇవాళ మటుసానికి కొన్ని తమిళనాడు, ఇతర స్టేట్స్లో బ్యాక్వర్డ్ క్లాసులు మాకు 50% పాపులేషన్ ఉన్నాం, మాకు ప్రపోర్షన్ దామాషా ప్రమోషన్గా, జనాభా దామాషా ప్రపోర్షన్గా మాకు ఇస్తే మాకు 40% వరకు రిజర్వేషన్ ఉంటుంది, మాకు 50% పాపులేషన్ ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ ఉన్న రిజర్వేషన్లకు వీళ్ళు అడిగినట్టుగా బైసీలకు కూడా ఇస్తే 90% కూడా రిజర్వేషన్ కింద పోతుంది. అంటే 10% మటుకు మిగులుతుంది. ఆ 10%లో ఈ 90%లో రిజర్వ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి కంటెస్ట్ చేయవచ్చు అక్కడ. అంటే ఈ రిజర్వేషన్ అనేది బేసిక్గా ఉండే ఈ ఈక్వాలిటీ అనే ఆపర్చునిటీ, ఇది కాన్స్టిట్యూషనల్ క్రీడ్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే అర్థం ఎంతవరకు వచ్చిందంటే భస్మాసుర హస్తం అయింది ఈ రిజర్వేషన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రేపు చట్టం ముందు నిలబడే అవకాశం ఉందా? సుప్రీంకోర్టు తన మతాన్ని మార్చుకోకపోతే, మా అభిప్రాయాన్ని మార్చుకోకపోతే 50% మించి రిజర్వేషను, ఇది 10% అగ్రకులాల వాళ్ళ బ్యాక్వర్డ్ వాళ్లకు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉండే వాళ్ళకి ఇవ్వాలనేది మంచి ఉద్దేశమే. కానీ ఇప్పటివరకు చేసింది ఏంటి? ఇప్పుడు రేపు ఎల్లుండి బీసీలకు రిజర్వేషన్ దామాషా ప్రకారం రిజర్వ్ చేయాలనే మాట ఒప్పుకున్నారనుకోండి, కొన్ని స్టేట్లో అది అమలు జరిగేది ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీతో సంబంధం లేకపోయినా మేమే చేసుకుంటామనే పరిస్థితి కూడా వస్తుంది. అంటే 100లో 90% మొత్తం మీద రిజర్వేషన్ పోతే ఇక్కడ ఈక్వాలిటీ అనేది ఎక్కడ ఉంటుంది, ఆపర్చునిటీ ఏముంటుంది? కొత్త, అందుకని ఒక కాన్స్టిట్యూషనలిస్ట్ అంటాడు, వీఆర్ క్రియేటింగ్ న్యూ బ్రాహ్మిన్స్ అని. పాత వాళ్లకు, వాళ్ళు అగ్రకులాల వాళ్ళని వాళ్ళకి ఇవ్వద్దని అన్న తర్వాత రిజర్వేషన్స్ మొదలుపెట్టి అవి పెంచుకుంటూ పోయి ఇవాళ అగ్రకులాల్లో బ్యాక్వర్డ్ వాళ్ళకు కొంతమందికి ఇస్తామని 10% ఇవాళ ఆమోదం చేస్తే, అంటే ఎందుకు మార్చలేకుండా ఉన్నారంటే ఓట్ బ్యాంక్ వల్ల. ఓట్లు
పడితే ఇప్పుడు అసలు అంబేద్కర్ వాళ్ళు అనుకున్నప్పుడు నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్ వాళ్ళందరూ మొదట రాజ్యాంగాన్ని ఫ్రేమ్ చేసినప్పుడు ఇవి 10 ఏళ్లే ఉంటాయన్నారు. ఇప్పుడు రిజర్వేషన్లు తీసేస్తామని ఎవరైనా చెప్పగలిగే రాజకీయ నాయకుడు సెంటర్లో కానీ స్టేట్లో కానీ ఏ పార్టీలో ఉన్నారా? ఉండగలరా? రాజ్యాంగ స్ఫూర్తి ఎలా ఉన్నప్పటికీ చట్ట ప్రకారం రేపు పార్లమెంట్లోకి వెళ్ళి చట్టం చేస్తే ఈ రిజర్వేషన్స్ని 10% పెంచడం ద్వారా సుప్రీంకోర్టులో నిలబడే అవకాశం ఉందా? ఇది న్యాయ ప్రకారం అయితే సుప్రీంకోర్టు ఈక్వాలిటీ అనే ఆపర్చునిటీని ప్రొటెక్ట్ చేయదలుచుకుంటే 50% మించి ఎటువంటి రిజర్వేషన్లు చెల్లవని చెప్తారని నేను అనుకుంటాను. చట్టం చేసినప్పటికి కూడా ఆ చట్టాన్ని కొట్టేయవచ్చు. ఆ చట్టాన్ని చాలామంది ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు దాకా తప్పకుండా వెళ్తుంది. అప్పుడు ఇక్కడ ఈ 10% సంగతి ఏమో కానీ బ్యాక్వర్డ్ క్లాస్కి 30% మోరు అటువంటి మటుకు ఏ పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు తన 50% రూల్కు నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా ఒకవేళ రాజ్యాంగ సవరణ ఏందండి? అర్థం లేదు. ఇప్పుడు రాజ్యాంగ సవరణ అనేది పెద్ద విషయం కాదు. మున్సిపల్ లాస్ మార్చినట్టు మారుస్తున్నారు రాజ్యాంగాన్ని. ఇప్పుడు 130 సార్లు మార్చారు. ఏ కాన్స్టిట్యూషన్ అయినట్టు మార్చారండి? ఎడం చేత్తో ఇచ్చిన హక్కులు కుడి చేత్తో తీసేయడం, కుడి చేత్తో ఇచ్చిన హక్కులు రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ మార్చడం. రాజ్యాంగ సవరణలు ఎందుకు ఎట్ట మొదలైనాయి? రిజర్వేషన్ ఎడ్యుకేషను వాటిల్లో రిజర్వేషన్ వద్దని చంపకం ద్వారా రాజన్ కేసు మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ అమెండ్మెంట్ మొదలు పెడితే ప్రతి అమెండ్మెంటు కోర్టులు ఇచ్చిన హక్కులు ఇతరులకు ఇచ్చిన హక్కులు అమెండ్ చేస్తూ మళ్ళీ రాజ్యాంగ సవరణ. తమాషా ఏంటంటే మన ప్రపంచంలో ఏ దేశంలో కూడా రాజ్యాంగ సవరణలు కోర్టుకు ఆధారంగా నిలవు. కానీ ఈ దేశంలో కేశవానంద భారతి వల్ల బేసిక్ స్ట్రక్చర్ థియరీ వచ్చిన తర్వాత రాజ్యాంగ సవరణలను కూడా కోర్టులు కొట్టేసే పరిస్థితి వచ్చింది. ఏ దేశంలో కూడా రాజ్యాంగ సవరణలను కొట్టేయలేరు. రాజ్యాంగ సవరణ అనేది కాన్స్టిట్యూషన్ ఈజ్ బైండింగ్. మనది ఇప్పుడు బ్రిటన్లో ఉందనుకోండి, పార్లమెంట్ ఈజ్ సుప్రీం అంటారు. ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం అంటాం. ఏం సుప్రీం అండి ఇది? గడేకు దీన్ని మార్చొచ్చు. సింపుల్ మెజారిటీతో మార్చే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చాలా ఉన్నాయి. 2/3 మెజారిటీతో మార్చేవి అన్నీ ఉన్నాయి. అన్అమెండబుల్ కాన్స్టిట్యూషన్ కాదు ఇది. ఇటువంటి అమెండ్మెంట్స్ ఇప్పుడు చేసిన అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫస్ట్ 10 అమెండ్మెంట్స్ అమెరికాలో మారిస్తే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ది ఎన్లార్జ్ ది సిటిజన్స్ రైట్స్. మన ప్రతి అమెండ్మెంట్ మొదలుకొని ఉన్న ఇచ్చిన రైట్లు కట్ చేసుకుంటూ పోతున్నారు. అంటే సిటిజన్స్ రైట్స్ కట్ చేయడానికే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ పనికొస్తున్నాయి. అటువంటిప్పుడు ఈ రాజ్యాంగ సవరణ అనేది ఈ సిస్టంలో నమ్మకం పోయేటట్టు అవుతున్నది కానీ ప్రజల హక్కులు నిలబట్టాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే ఎలక్షన్స్ ఎన్నికల ఉద్దేశంతో పెట్టుకుంది అయినప్పటికీ అగ్రవర్ణాల పేదలకు ఇది కొంచెం మేలు చేకూర్చే విధంగా ఉంది. దీన్ని రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం వేసిన స్టెప్స్ ఎలా ఉన్నాయి? ఇది ఏ మేరకు నిలబడుతుంది? దేశం మటుకు మంచిదే. వాళ్ళు ఏమంటున్నారు? అగ్ర కులాలనేతో సంబంధం లేకుండా ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉంటే చేద్దాం. ఆ ప్రిన్సిపల్ మొత్తానికి పెట్టాలి. అంటే ఇన్ని కులాలుగా దేశాన్ని విభజించకుండా, ఇన్ని మతాలుగా విభజించకుండా, ఇన్ని రీజియన్స్గా విభజించకుండా దేశంలో ఉండే పేదలందరికీ కులంతో నిమిత్తం లేకుండా ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ప్రకారం స్టేట్ కన్సెషన్స్ ఇస్తామంటే బాగుంటుంది. ఈ ఒక్కదానికి ఇస్తే 50% రిజర్వ్ చేసి మళ్ళీ 10% ఇచ్చేది ఏం ఉపయోగం? అట్లా కాకుండా ఈ మొత్తాన్ని ఈ రిజర్వేషన్స్ మార్చేసి దేశంలో ఏ ప్రజలైనా సరే కులాలతో మతాలతో నిమిత్తంలో ఎకనామిక్గా బ్యాక్వర్డ్ అయితే వాళ్ళకి ఎడ్యుకేషను, హెల్త్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సమానంగా కల్పిస్తే బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు రేపు కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టం చేయబోతుంది, పార్లమెంట్ ముందు కూడా పెట్టబోతుంది. సో ఫర్దర్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది? వాళ్ళు పెడతారు, మారుస్తారు, దాన్ని క్వశ్చన్ చేస్తారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు 50% మించి చేయవచ్చు అనే ప్రిన్సిపల్ మీద నిలబడితే చల్లదంటుంది. సుప్రీంకోర్టు ఏ ప్రిన్సిపల్ మీద 50% మించి చేయకూడదని చెప్పని అనుకుంటుంది? ఎందుకంటే సింపుల్, సహమన్నా అన్రిజర్వ్డ్ ఉంటే కానీ ఈక్వాలిటీ నిలవదని. ఇప్పుడు మొత్తం పోతే ఈక్వాలిటీ ఏముంది? ఇక్కడ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ లేదు కదా. రాజ్యాంగ స్ఫూర్తిని ఒకవేళ పార్లమెంట్ మారిస్తే అప్పుడు రాజ్యాంగం బస్ట్ పడుతుంది. రాజ్యాంగ స్ఫూర్తిలో ఇప్పుడు ప్రకారం ఎప్పుడో పోయింది. 50% వరకు పోయినట్టే కదా. ఇప్పుడు 60, 70, 80, 90 అనే పరిస్థితికి వచ్చింది. ఇకపోతే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ సిటిజన్స్ ఏముంది? ఇంకా రిజర్వేషన్ ప్రకారమే పోవాల్సి వస్తుంది. కాబట్టి దానికి ఈ సిటిజన్లో బేసిక్ కన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ ఫర్ విచ్ కాన్స్టిట్యూషన్ ఇస్ మెంట్ ఈజ్ నాట్ అవైలబుల్, ఈజ్ బీయింగ్ ఆబ్లిటరేటెడ్. అది దురదృష్టం. ఈ 10% ఒక ఉన్న 50%లో తీసుకునే అవకాశం ఉందా, లేదా జనరల్ కేటగిరీ నుంచి తీసుకునే అవకాశం అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఇది మళ్ళీ ఏది ఇచ్చినైనా అన్రిజర్వ్డ్ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది కదా.
ఇప్పుడు 50ని టచ్ చేయలేరు కదా, ఇంకో మళ్ళీ 10 అంటే 60ని టచ్ చేస్తారు. అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ 40% మిగిలి ఉన్నదనమాట. ఇప్పుడు బీసీలు 30% అడుగుతారు, 40% వాళ్ళ ప్రపోర్షన్. అప్పుడు ఇంకో 20-30% పెడితే 80% రిజర్వ్ చేస్తే 20% మిగిలితే అది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది. సిటిజన్స్కి ఆపర్చునిటీ మొదట. అందుకనే అంబేద్కర్ వాళ్ళు కొంతమంది దే ఆర్ క్రియేటింగ్ న్యూ బ్రాహ్మిన్స్. అంత పాత వాళ్లకు ఫార్వర్డ్ ఉన్నారని వాళ్ళకి కాదని బ్యాక్వర్డ్ వాళ్ళకి ఇస్తూ కొత్త బ్యాక్వర్డ్ వాళ్ళని తయారు చేస్తున్నారు, కొత్త ప్రివిలేజ్డ్ పీపుల్ చేస్తారు. దీనివల్ల మొత్తం మీద జనరల్ సిటిజన్స్కి దెబ్బే కదా. కాబట్టి ఈ మార్పులు నా ఉద్దేశంలో ఈ రిజర్వేషన్స్ మొత్తం న్యాయం కాదు, ఇవన్నీ అన్యాయం అని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఇప్పుడు ఒకవేళ చెప్పగలిగితే ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ప్రకారం అందరి సిటిజన్స్కు ఆపర్చునిటీస్ ఇవ్వాలని పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఉంటుంది. మీలాంటి న్యాయ నిపుణుల సలహాలు సూచనలు కూడా తీసుకుని ఉంటుంది. అమెరికా వాళ్ళ క్యాబినెట్ అప్రూవల్ కూడా చేసింది. సో రేపు పార్లమెంట్ ముందు పెట్టబోతుంది. సో ఇప్పుడు ఫర్దర్గా ఇది ఎప్పుడు లోపు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు? మీరు ఒక చిన్న పొరపాటు చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ నిపుణుల సలహాల వల్ల పోరు, నిపుణులను వాడుకుంటారు. వాళ్ళు ఎంతవరకు ఓట్ బ్యాంక్ దృష్ట్యా పనిచేస్తారు. ఆ ఓట్ బ్యాంక్ దృష్ట్యా వీళ్ళు ఇప్పుడు రిజర్వేషన్లు తగ్గించమని చెప్పలేరు, క్యాన్సిల్ చేయమని చెప్పలేరు. అది చేయకుండా రిజర్వేషన్లు చేసుకుంటూ పోతుంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అనే దానికి అర్థం పోతున్నది ఇప్పుడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు రాజ్యాంగ నిపుణులు ఏం చెప్పగలరు? అందరికీ ఆ సమాన అవకాశాలు ఉండాలంటే ఒకటే క్రైటీరియా తీసుకోవాలా అని చెప్పగలరు. కానీ అది అమలు కాదు. కులాల వారీగా రిజర్వేషన్ ఉంది, మతాల వారీగా రిజర్వేషన్ ఉంది, బ్యాక్వర్డ్ క్లాసులు, షెడ్యూల్ కాస్ట్, ఈ విధంగా ప్రజలను పర్మనెంట్గా డివైడ్ చేస్తున్నారు. ఆ డివిజన్ల ప్రకారమే పోతున్నారు. అవి పర్సంటేజ్ పెంచుకుంటూ ఇప్పుడు పోతే అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే రేపు 50% మేము పాపులేషన్ 50% కంటే ఎక్కువే ఉన్నాం, కాబట్టి మాకు 50% రిజర్వేషన్ కావాలి ప్రపోర్షనేట్గా. ఎస్టీలకు ఇచ్చినట్టు మాకు ఇవ్వండి అని బీసీలు అడిగారు అనుకోండి, అది ఇది లేక ఒప్పుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ 50కి మళ్ళీ 30-40% కలిపితే ఈక్వాలిటీ ఎక్కడ ఉంటుందండి? ఒకవేళ పార్లమెంటు చట్టం చేసినప్పటికీ సుప్రీంకోర్టుకి ఒకవేళ దీన్ని అమలు చేయకూడదని చెప్పి అనుకుంటే సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో పవర్ ఉందని చెప్పి అనుకుంటున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు మునుపటి ఉండే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇప్పుడు బరూచా గారు చెప్పారు సుప్రీంకోర్టులో కూడా జడ్జీలు కరప్ట్ అని. అంటే జ్యుడిషియర్లో 10% కరప్ట్ అన్నాడు అప్పుడు మర్యాదకు. ఇప్పుడు 10%, 50%, 90% అనేది వేరే విషయం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ మొత్తం అన్ని చెల్లవని చెప్పేంత ధైర్యంగా చేసేటటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు మునుపటి రోజుల్లో టాప్ రేట్ ప్రాక్టీస్ ఉండే లాయర్స్ని తీసుకునేవాళ్ళు. వాళ్ళని బతిమలాడి భంగపడి బలవంతం చేసి జడ్జిషిప్ యాక్సెప్ట్ చేయించేవాళ్ళు. అదొక ఆనర్గా అనుకునేవాళ్ళు. ఇప్పుడు పని లేని వాళ్లకు పైరవీలు చేసుకొని జడ్జిషిప్లు వస్తున్నప్పుడు సరే ఇప్పుడు ఈ పరిస్థితుల నేపథ్యంలో అంటే ఇది అది లెక్కన సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని అమలు చేసే అవకాశమే కనిపిస్తుంది. కాబట్టి సో ఈ రిజర్వేషన్స్ అమలులోకి వస్తాయని చెప్పి మీరు అంచనా వేస్తున్నారు అంతే. కానీ వాటి వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని నేను అంటాను. దురదృష్టవశాత్తు ఇటువంటి మార్పుల వల్ల రాజ్యాంగంలో ఉండే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అనేది పోతుందని నాకు అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో విభేదించే అవకాశం కూడా ఉంది. అయితే ఏ మేరకు విభేదిస్తే చూడాలని చెప్పని రామచంద్రరావు గారు అంటున్నారు. సుప్రీంకోర్టుకి ఒకవేళ ఈక్వల్ ఆపర్చునిటీ టు ది పీపుల్ అని చెప్పిన నిర్బంధానికి రాజ్యాంగ స్ఫూర్తిగా కట్టుబడితే మాత్రం ఈ రిజర్వేషన్స్ అమలయ్యే అవకాశం లేదని చెప్పని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. నారాయణ, ఈటీవీ న్యూస్.